శ్రీకృష్ణ పూరి జగన్నాథ్ రథం అంటే మనందరికీ తెలిసిందే. దాని తయారీకి ఉపయోగించడానికి 1072 వృక్షాల ముక్కలను ఖండించి దాన్ని ఉపయోగిస్తారు. ప్రధాన పూజారితో 9 మంది ముఖ్య శిల్పులు, వారితో సహాయకులు 125 మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. 1072 వృక్షాల భాగాల నిర్మాణానికి అనువుగా 2188 ముక్కల్ని ఖండిస్తారు. వాటితో 832 ముక్కల్ని జగన్నాథ రథం తయారీకి, 763 ముక్కల్ని బలరాముని రథం తయారీకి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణం పూర్తయి యాత్రకు సిద్ధంగా అవుతుంది. జగన్నాథుడి రథాన్ని నందిశేష అంటారు. ఇది 45 అడుగులు ఎత్తు ఉంటుంది. 16 చక్రాలు ఉంటాయి. మిగతా రెండింటికంటే ఇది పెద్దగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషాను అలంకరిస్తారు.